హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఉడికించిన ఎగ్స్ని తీసుకొని దానికి ఇలా కట్స్ పెట్టుకుందాం. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల గ్రేవీ ఎగ్స్కి బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఈ ఎగ్స్ పైన కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసుకుందాం. దీంట్లో ఒక చెక్క, ఒక లవంగం, కొంచెం జీలకర్ర, జీరా వేగిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ని సన్నగా తరుక్కొని ఆనియన్స్ మధ్య లోపల ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఆనియన్ వేగాయి కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరిన్ వేసుకుందాం. మంచి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుంది. ఇప్పుడు మూత తీసి మసాలాలు వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. వీటన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్, గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. కొంతమంది చింతపండు రసం వేసుకుంటారు కానీ నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను అవాయిడ్ చేశాను. ఈ మసాలాలన్నీ బాగా మగ్గే వరకు ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం, ఒక పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. మూత తీసి అది పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే మిక్సీలో మనం గ్రైండ్ చేసుకున్నామో టమాటోస్, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కలుపుతాం. ఇప్పుడే ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టే వరకు 5 మినిట్స్ మూత కప్పి ఉంచుకుందాం. తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఇంకా అయిపోయింది కర్రీ. ఇంకా బంద్ చేసి కొత్తిమీర వేసుకుందాం.
అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. Thank you for watching this video, friends, and like, share, subscribe to our channel, and comment box lo ela undo cheppandi, bell icon lo